రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వివిధ జిల్లాలలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర విశేషాలను ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ఆమడగుంట్ల గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఏసిరి పోచమ్మ చెరువు పూడికతీత పనులకు భూమి పూజ నిర్వహించారు. వీబీజీ రామ్జీ ద్వారా వాగులు, వంకలు, చెరువులు శుభ్రం చేసి వర్షపు నీరు నిల్వ చేసి భూగర్భ జలాలు పెరిగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గన్నవరం నియోజకవర్గం చిన్న అవుటుపల్లి గ్రామంలో జలధార జలహారతి పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, గన్నవరం శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని జల సంరక్షణపై అవగాహన కల్పించేలా స్వయంగా నీటి గుంత తవ్వారు. నీటి వనరుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి చెన్నారెడ్డి కాలనీలోని కృష్ణమ నాయుడు పుష్కరిణి జలధార జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించి హారతులు సమర్పించారు. వర్షపు నీటి పరిరక్షణ, ఇంకుడు గుంతల ఏర్పాటు, భూగర్భ జలాల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తిరుపతి శాసనసభ్యుడు అరణి శ్రీనివాసులు తెలిపారు. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలోని పొన్నాపురం కాలనీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో 17 లక్షలతో నిర్మించిన బయోడైజెస్టర్ యంత్రాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు. దీని ద్వారా రోజుకు సుమారు 1000 కిలోల తడి చెత్త వినియోగించి కేవలం 24 గంటల వ్యవధిలోనే అధిక నాణ్యత గల ఎరువుగా మారుస్తుందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా జలధార జలహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నదిలో పేరుకుపోయిన చెత్తను జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తొలగించారు. అనంతరం నదీ తీరంలో మొక్కలను నాటారు. విద్యార్థులతో స్వచ్ఛ మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పేరూరు చెరువు వద్ద జలధార జలహారతి కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, స్థానిక శాసనసభ్యుడు పులివర్తి వెంకటమణి ప్రసాద్తో కలిసి పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ, చెక్డ్యాంల నిర్మాణంపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతుందని అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా మార్కాపురం పట్టణంలో ర్యాలీలో జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత, మార్కాపురం శాసనసభ్యుడు కందుల నారాయణరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ప్రజలు శుభ్రతను పాటించి ఇళ్ల ముందు వీధులలో చెత్త వేయకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా విజయనగరం పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జలధార జలహారతి కార్యక్రమంలో పాత యంత్ర పరికరాలు, వాహన విభాగాలతో వినూత్నంగా రూపొందించిన స్ప్రింక్లర్లను జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆవిష్కరించారు.